అంటే ఒక వ్యక్తి మతం మారితే తనకున్నటువంటి కులం ఏదైతే ఉందో దానికి గ్రహణం పడుతుంది, అంటే అది ఉన్నా కనబడదు. అంటే కులానికి సంబంధించి రావాల్సినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ వ్యక్తికి రావు, ఆ మతానికి సంబంధించినటువంటి వ్యక్తిగానే తనని గుర్తిస్తాయి. కానీ భవిష్యత్తులో తను జ్ఞానోదయం చెంది నేను మతం మారడం వల్ల తప్పు చేశానని తప్పు తెలుసుకొని మళ్ళీ తన స్వధర్మంలోకి మళ్ళీ పాత మతంలోకి వస్తే ఆ కులానికి పట్టినటువంటి గ్రహణం వీడిపోయి మళ్ళీ తనని ఆ కులం ఏదైతే ఉందో అది మళ్ళీ తనకు అప్లై అవుతుంది. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పూర్తి ఆర్డర్. ఇందులో ఇంకో తిరకాసు ఉంది. భారతీయ మతాలైనటువంటి హిందుత్వము, జైనము, సిక్కు, తర్వాత బౌద్ధము, ఈ 4 మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ మతంలోకి కన్వర్ట్ అయినా వాళ్ళకు ఉండాల్సినటువంటి ఎస్సీ కానీ, బీసీ కానీ, ఓసీ కానీ, ఓబీసీకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు, ప్రయోజనాలు కలుగుతాయి. కానీ భారతీయ మతాలు కానటువంటి